Hi, welcome to Nice Technologies. Before going to start, please subscribe my channel. In this section, we will see about nested if else. ఒక if లోపల మళ్ళీ if else అనే బ్లాక్ వచ్చింది అనుకోండి, లేదా else లోపల కానీ if else మళ్ళీ వచ్చింది అనుకో, దాన్ని ఏమంటామంటే నెస్టెడ్ if else అంటారు. దట్ మీన్స్ if లోపల కానీ అగైన్ if else లోపల కానీ మళ్ళీ if else వచ్చిందంటే దాన్ని నెస్టెడ్ if else అంటామండి. దాని యొక్క సింటాక్స్ ఎలా ఉందో చూద్దాం. ఇది నెస్టెడ్ if else యొక్క సింటాక్స్. సో నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం అండి. ఇది ప్రోగ్రామ్. ఓకే, మనం ఏం ప్రోగ్రామ్ తీసుకున్నామంటే అండి, జస్ట్ ఒక త్రీ నెంబర్స్లో ఏది బిగ్గెస్ట్ అనే దానికోసం ప్రోగ్రామ్ రాసానండి. చూడండి, ఈ ప్రోగ్రామ్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తారంటే ఎలా ఉంటుందండి, జస్ట్ 3 వేరియబుల్స్ తీసుకున్నామండి, N1 N2 N3. ఈ 3లో ఏది బిగ్గెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం నేను ఏమి యూస్ చేశానంటే నెస్టెడ్ if else యూస్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది ఇఫ్ కండిషన్, ఫస్ట్ ఇఫ్ కండిషన్. సో ఈ ఇఫ్ లోపల మళ్ళీ ఏముంది మనకి అండి, ఇఫ్ ఉంది, ఎల్స్ కూడా ఉంది. ఓకే, ఇది నెక్స్ట్ ఈ ఎల్స్ లోపల చూసారండి మనం మళ్ళీ చూడండి, మళ్ళీ ఒక బ్లాక్ ఉంది, మళ్ళీ ఒక ఇఫ్ ఉంది, ఎల్స్ ఉంది. సో ఇక్కడ ఎలా అబ్జర్వ్ చేయాలంటే మీరు ఇఫ్ లోపల అగైన్ ఇఫ్ ఎల్స్ బ్లాక్, ఎల్స్ లోపల కూడా అగైన్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఉంది. ఓకే, దీన్ని మనం ఏమంటాం నెస్టెడ్ if else అంటాం. సో ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను చూడండి మీకు. ఫస్ట్ ఒక త్రీ వాల్యూస్ తీసుకుంటున్నానండి. N1లోకి 20, N2లోకి 30, N3లోకి 40 ఇలా తీసుకుంటాను. 20, 30, 40 ఇలా తీసుకుంటాను. సో ఈ 3లో ఏది బిగ్గెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి నేను. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్, N1 అంటే ఏంటండి 20 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, N2లో ఏముంది 30, 20 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 30, ఫాల్స్. కాబట్టి ఈ బ్లాక్ అంతా స్కిప్ చేసేస్తుంది, ఇఫ్ బ్లాక్ అంతా స్కిప్ చేసేస్తుంది. అక్కడ నుండి ఎక్కడికి వచ్చేస్తుంది, ఎల్స్ బ్లాక్లోకి వచ్చేస్తుంది. ఈ మెయిన్ ఫస్ట్ ఎక్కడికి వచ్చేస్తుంది ఎల్స్ బ్లాక్లో మళ్ళీ ఈ కండిషన్ టెస్ట్ చేస్తుంది. ఇఫ్ N2 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు N3, N2 వాల్యూ ఎంత 30, ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు N3, N3లో వాల్యూ ఎంత 40, 30 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 40. ట్రూనా ఫాల్సా? ఫాల్స్ కాబట్టి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో %d ఈజ్ లార్జ్ నెంబర్. %dలో ఏం వాల్యూ ఉందండి, ఇక్కడ చూడండి ఈ వాల్యూ N3 వాల్యూ. సో 20, 30, 40లో N3 వాల్యూ, N3లో ఏముంది 40 ఉంది. 40 ఈజ్ లార్జ్ నెంబర్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి ఈ వాల్యూ. ఈ ప్రోగ్రామ్ మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూసామండి. జస్ట్ ఈ 3 వేరియబుల్స్ తీసుకున్నాను. తర్వాత ఎంటర్ 3 నెంబర్స్, 3 మెమరీ లొకేషన్స్, 3 వాల్యూస్ పంపించేసాను. ఇప్పుడు మన లాజిక్ అప్లై చేస్తున్నాను. ఇఫ్ N1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు N2, ఈ కండిషన్ కానీ ట్రూ అయితే అగైన్ మళ్ళీ కండిషన్ టెస్ట్ చేస్తున్నాను. ఇఫ్ N1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు N3, ఫస్ట్ కండిషన్ చేస్తుంది N1 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు N2. ఇన్ కేస్ అది కానీ ట్రూ అయితే ఇమ్మీడియట్గా ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయితే అగైన్ ఏముంటుంది అంటే మనకి వన్స్ అగైన్ ఇంకో ఇఫ్ కండిషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, N1 N2 కన్నా పెద్దది, యాజ్ వెల్ యాజ్ మళ్ళీ ఏం చేసాం N1ని N3 కూడా కంపేర్ చేసాం. ఇన్ కేస్ మళ్ళీ అది ట్రూ అయితే ఆటోమేటిక్గా ఏమి N2 కాటికి పెద్దది, N3 కాటికి పెద్దది, కాబట్టి మనం ఏం ప్రింట్ చేస్తామంటే ఇప్పుడు N1 ఈజ్ గ్రేటర్ అని ప్రింట్ చేస్తాం. ఇది కూడా ట్రూ అయ్యే లోపలికి వచ్చిందంటే ఇదే అండి ప్రోగ్రామ్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం జస్ట్ ఏం రాసామంటే N1, N2, N3లోకి వాల్యూస్ తీసుకున్నాం. జస్ట్ ఇప్పుడు కంపేర్ చేస్తున్నామండి. ఇఫ్ N1 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు N2, ఇది కానీ ట్రూ అయింది అనుకోండి, జస్ట్ ఇమీడియట్గా లోపలికి పోతుంది, ఈ బ్లాక్లోకి వచ్చేస్తుంది. ఈ బ్లాక్లోకి మళ్ళీ కండిషన్ టెస్ట్ చేస్తుంది.
ఇఫ్ n1 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు n3తో టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు అగైన్ n1 కానీ బిగ్గర్ అయితే ఈ ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. అదర్వైజ్ ఈ బ్లాక్ కానీ ఫాల్స్ అయితే ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఓకే, ఇన్ కేస్ ఫస్ట్ టైం n1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n2 ఈ కండిషన్ ఫాల్స్ అయిపోతే ఏమవుతుందండి, మనకి డైరెక్ట్గా ఈ ఎల్స్ బ్లాక్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఈ ఎల్స్ బ్లాక్ వచ్చి ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ ఎల్స్ బ్లాక్ లోపలికి వచ్చిన తర్వాత ఏముంది, మళ్ళీ n2 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు n3. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయింది అంటే ఇమీడియట్గా n2 ఈజ్ బిగ్గర్ అని చూపిస్తుంది. ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయితే మళ్ళీ ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది, n3 ఈజ్ బిగ్గర్ అని చూపిస్తుంది. ఓకే, జస్ట్ ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. నెక్స్ట్ కంపైల్ చేస్తున్నాను, ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. ఎంటర్ 3 నెంబర్స్ 23, 21, 55. జస్ట్ ఇప్పుడు అవుట్పుట్ చూస్తున్నాను. 55 ఈజ్ లార్జ్ అని వచ్చింది. ఇంకొకసారి కూడా మీకు రన్ చేసి చూపిస్తాను. దీని అవుట్పుట్ చెక్ చేయండి. 445 ఈజ్ లార్జ్. ఇలాగ మీరు ఏం ఇన్పుట్ చేసినా నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ యూస్ చేసుకొని మనకి ఆన్సర్ వస్తుందండి.